బిర్యానీ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫుడ్, బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్. ఈ మాటను దునియాలో ఎవరన్నా ఫాలో అవుతారో లేదో గానీ హైదరాబాద్ లో మాత్రం తగ్గేదేలే అనుకుంటే ఇచ్చి పడేస్తారు. ఇండ్లలో అయితే ఆదివారం వస్తే చాలు బిర్యానీ చేయలేదా అమ్మా అని అనుకుంటా ఒంటింట్లోకి వస్తుంటారు. ఇక రంజాన్ పూట పట్టణంలో బిర్యానీకి ఉండే గిరాకీ గురించి పని కట్టుకొని చెప్పి అక్కరే లేదు. దేశం మొత్తం బిర్యానీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టి దీంట్లో హైదరాబాద్ టాపులు ఉందట. రంజాన్ నెల పేరు మీద పట్టణంలో పగబట్టినట్టే తిన్నారని స్విగ్గోలు పక్కా లెక్కలతో చెప్పారు. మార్చి 11 తారీఖుకెళ్ళి రంజాన్ నెల చాలయ్యి ఏప్రిల్ 11కి అయిపోయింది కదా. ఈ నెల రోజులలో దేశం మొత్తం మీద 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినాయని తేలిందట. మామూలు రోజుల కంటే ఈ ఆర్డర్లు 15% ఎక్కువ అని చెప్పారట. ఈ హైదరాబాద్ లో రంజాన్ నెల నడిచిన రోజులు ఏకంగా 10 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినాయట. అంటే దేశం మొత్తం మీద ఎన్ని పట్టణాలు ఎన్ని టౌన్లు ఉన్నా గానీ ఆర్డర్ పెట్టి బిర్యానీ గుద్దుట్లో హైదరాబాద్ టాప్ జాగాలు ఉందట. బిర్యానీ ఒకటే కాదు హలీం ఆర్డర్లలో కూడా రికార్డేనట. బిర్యానీ అన్న 360 రోజులు ఏనైనా దొరుకుతుంది కానీ హలీం అట్లా కాదు కదా, ఒక రంజాన్ నెలనే దొరుకుతుంది. హలీం తింటానికే రంజాన్ నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. ఇక హలీం ఇండ్లలో చేసుకున్నాడు అంటే అంత అలకే పని కాదు. అందుకే సీజన్ లోనే తిందామని ఆర్డర్ ఇచ్చి సింపుల్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ నెలలో ఏకంగా 5 లక్షల మీదనే హలీం ఆర్డర్లు వచ్చినాయని చెప్పి స్విగ్గోళ్ళు. అట్లుంటది మన హైదరాబాద్ వాళ్ళతోని. 7-7 వచ్చిన వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా గానీ హైదరాబాద్ బిర్యానీ అంటే పడి చచ్చిపోతారు. ఇప్పుడు రంజాన్ పేరు మీద ఇంకో కొత్త రికార్డు కొట్టిరు. ఇట్లా ఇంకేంది ముచ్చట తెలిసిన ఖుషీలో బిర్యానీ ఆర్డర్ పెట్టి దావత్ చేసుకోరు మళ్ళా.